తుల్వ ఉండడు ఆ తుల్వను పట్టుకోండి చూద్దాం అని ఒక కీర్తన అది. చెప్తాను. పాల సముద్రంలో పులి ఈత్తుండది పట్టుకోండి తెలుసుకోండి. అట్లా చాలా గొప్పతనంగా గొప్పగా ఉంది. వాళ్ళని మనసు తీసుకుంటే ఉగ్రం వస్తుంది. ఉగ్రం వస్తే పర్లేదు. ఎందుకంటే అట్లా ఏముందంటే ఒకటినండి, మౌనం కూడా నా సంతోషంతో సంతోషం మనుషులనే దర్శనం. ఇప్పుడు ఎక్కడ పోయినా లేడు, ఇక్కడ లోపటే ఉండడు ఆయన. ఆయన లోపటే ఉండడు. కృష్ణుని పేరు తీసుకున్నప్పుడు కృష్ణుడే, కిషన్ బాబే కృష్ణుడు. ఇప్పుడు గురువే బ్రహ్మ గురుదేవుడు అన్ని ఆయన. అది ఆయనకు దొరికింది, దాన్ని నిలిపాడు. నిలుపుకున్న వాళ్ళకు ఇచ్చాడు, నిలుపుకున్న వాళ్ళకి ఏమి ఇచ్చాడు ఆయన ఎంపడే. కానీ పిలిస్తే పలుకుతాడు. మహాపవర్ గల మహానుభావుడు. మహాపవర్ అంటే మహాపవర్. బండి మీద వస్తుంటే బండి పల్టాయించినా కానీ ఎవరికేం కాకుండా చాలా చాలా కరామత్తు చూపించాడు. నాకు పెద్ద మనుషులలో ఇట్లే అనుకుంటుంటే ఏంటాం కదా, కాబట్టి చాలా చాలా మహానుభావుడు. చూడండి, మనతో పాటు ఉన్న విజయ్ కుమార్ గారు, వారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల గతంలో మరి సబ్ ఇన్స్పెక్టర్ కూడా పనిచేయడం జరిగింది. అన్ని చేసి కూడా చివరకు ఆధ్యాత్మికత జీవితమే ఆనందాన్ని ఇస్తుందని మరి ఇప్పటికీ గురువుల త్రోవలో వాళ్ళు చెప్పిన కొన్ని అంశాలను పట్టుకొని ఇక్కడ రావడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం మధ్య మధ్యలోనే ఆ గురువు గారిని స్మరించుకొని ఉగ్ర రూపం కూడా దాల్చడం జరిగింది, గతంలో మనం చూసాము. అందుకనే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఎందుకంటే కొన్ని విషయాలు కొందరు తెలియవు, కొందరికి మాట్లాడిపిస్తేనే కొన్ని అంశాలు బయటకు వస్తుంటాయి. కనుక నేను మరి ఎందుకు మాట్లాడతానంటే, ఏ మహానుభావుని లోపల ఏముంటుందో, ఏ మహానుభావుల లోపల మౌనంగా కూర్చున్నా మరి గురుదేవుల గొప్పతనము చూడండి. ఇతను ఇందాక ఏం చెప్పాడంటే, నాకు మా గురువు గారి ద్వారా బంధుత్వం, వీళ్ళకు బంధుత్వం, ఈ కిషన్ ప్రభుకు వాళ్ళ గురువు గారికి బంధుత్వం ఏర్పడి ఇందాక మాట్లాడు. 9 రేకుల తొవ్వలోన తుల్వ పోలపడి ఉన్నాడు. నేను మనసారి చెప్పండి, వాడిని పట్టుకోండి పాల సముద్రం ఈదుతున్నాడు అంటే పాట ఉందా? పాల సముద్రంలో పులి ఈదుతున్నది పాట ఉందా? ఎట్లా? అవునా? చూడండి, మన గొప్పతనం మనకే తెలియదు. కిషన్ ప్రభు స్వామి గొప్పతనము కొద్దిమందికి, స్వామిజీ అన్నట్టు కొద్దిమంది తెలుసు. నిలుపుకున్న వానికి నిలుపుకున్నంత, నిద్రపోయిన వానికి నిద్రపోయినంత. మరి నాలాగే కూడా ఇప్పటిదాకా పడుకొని వచ్చాను. ఎవరెవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది. మరి ఓకే, కిషన్ ప్రభు స్వామి గురించి మరిన్ని విషయాలను మళ్ళీ సమయం వచ్చినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు స్వామి. మరి మీరు ప్రతి ఏటా ఇలాగే వస్తూ ఉంటారని, మీకు కూడా ఆ కిషన్ ప్రభు స్వామి, మీ గురుదేవుల ఆశీర్వాదం, కరుణా కటాక్షాలు లభించాలని, మీ చివరి మజిలి ఆరోగ్యంగా మంచిగా చక్కగా గడపాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత. ఓం నమః శివాయ.